బాలు విషయంలో మీనా చాలా సంతోషంగా ఉంటుంది. తనకున్న అపార్థాలు మొత్తం తొలగిపోయి, ఒక్క దెబ్బతోనే పటాపంచలు చేసేసినట్టు అయిపోయి ఉంటుంది మీనాకి. ఇక చాలా రోజుల తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత మా ఇంట్లో కేవలం నీ వల్లనే నవ్వులు వినిపించాయి. మా అమ్మ, మా చెల్లి అందరూ సంతోషంగా ఉన్నారు. నాకు నీ మీద ఉన్న అపార్థాలు మొత్తం తొలగిపోయాయనైతే చెప్తూ, స్వచ్ఛమైన మనసుతో తన ప్రేమని మొత్తం బాలు ముందైతే బయటపెడుతుంది. అయితే బాలు కూడా ఆశ్చర్యపోతాడు. ఏంటి ఈ పూలగంపేనా మాట్లాడుతుంది అన్నట్టు. ఇక బాలు ఏమో పడుకొనుంటే మీనా ఒక గ్లాస్‌తో వెళ్ళి డోర్ అయితే గడియపెడుతుంది. ఏంటి గ్లాస్‌తో వచ్చావు? ఏం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు? అనైతే అంటూ ఉంటే, తినబోతూ రుచెందుకు, చూడబోతూ తొందరెందుకు అన్నట్టు మీనా సామెతలు చెప్తూ ఉంటుంది. ఏంటి ఈ పూలగంప ఆశ్చర్యంగా అంత వింత వింతగా మాట్లాడుతుందన్నట్టు మీనానే అదేకంగా చూస్తూ ఉంటాడు. ఏదో ప్లాన్ చేసేసింది ఈ పూలగంప నాకు అర్థమైపోయిందని అయితే అనుకుంటూ ఉంటే మీనా మాత్రం బాలుని చాలా ప్రేమగా అలాగే చూస్తూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ గ్లాస్‌లో ఏం తెచ్చిందంటే బాలు మందు తాగకుండా ఉండలేడు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఆ గ్లాస్‌లో మందు తీసుకొనొచ్చి బాలుకైతే ఇస్తుంది.